హలో అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి ఎప్పటిలాగానే. అండ్ గైస్ ఈరోజు వీడియో ఏంటి అనేదైతే మీ అందరికి అర్థమైపోయే ఉంటుంది ఆల్మోస్ట్. అండ్ వీడియో చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండబోతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. అండ్ మీ పర్సనల్ డౌట్స్ ఏమన్నా క్లారిటీ తెచ్చుకోవాలి అని ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా నాకు డీఎం చేయండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ, మెయిల్ ఐడీ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ప్రొవైడ్ చేస్తాను. కావాలి అనుకుంటే మీరు వన్స్ అది కూడా చెక్ చేసేసుకోండి. గైస్ ఈరోజు నేను వీడియోలో ఒక అమ్మాయి గురించి చెప్పాలి అనుకుంటున్నాను. అంటే ఒక ఫ్రాడ్ చేసిన పనికి ఒక అమ్మాయి చనిపోవాలనుకునింది. సో ఆ అమ్మాయి స్టోరీ ఏంటో నేను ఈరోజు క్లారిటీగా చెప్పేస్తాను మీకు. యాక్చువల్లీ ఏమైందంటే గైస్ అండ్ రీసెంట్ డేస్లో ఒక అమ్మాయి ఇప్పుడు నార్మల్గా అందరికీ తెలిసిన విషయమే ఎక్కువగా ఆన్లైన్లో పరిచయాలు పెంచుకోవటం, దాని ద్వారా లవ్ అని చెప్పేసి, ఇష్టం అని చెప్పేసి, సో ఇలా జరగటం అనేది చాలా 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 కామన్ అయిపోయిందనమాట. సో ఇక్కడ కూడా ఈ అమ్మాయికి ఆన్లైన్లో ఒక అబ్బాయి పరిచయం అవ్వటం, సో దాని ద్వారా కొంచెం మాటలు పెరగటము, మాట్లాడుకోవటము, సో కొద్ది రోజులకి వాళ్ళు మీట్ అవ్వటము, ఇట్లాంటివన్నీ జరిగాయి అనమాట. సో వన్స్ వీళ్ళు మాట్లాడుకొని అండ్ కలిసిన తర్వాత ఒకరికొకరు నచ్చి వీళ్ళు రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తూ ఉన్నప్పుడు సో చాలా అంటే చాలా ఇష్టంగా అనమాట వాళ్ళకి. అంటే వాళ్ళు మాట్లాడుకునే విధానం కానీ, వాళ్ళ బిహేవియర్, వే ఆఫ్ టాకింగ్ అంతా చాలా బాగా సెట్ అయింది అని చెప్పేసి అండ్ చాలా ఇష్టం పెంచుకొని అండ్ ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉన్నారు అనమాట. ఎంత ప్రాణం అంటే అసలు నువ్వు లేకపోతే నేను లేను అన్నట్లుగా బ్రతికేశారు. హ్యాపీగా బయటకు వెళ్ళారు, తిరిగారు, ఎంజాయ్ చేశారు. సో అన్ని కొన్నాళ్ళు చాలా అంటే చాలా హ్యాపీగా అసలు లైఫ్ అంటే ఇది కదా అన్నట్టుగా ఉన్నారు అనమాట. సో అలా ఉన్న వాళ్ళు కొన్ని డేస్‌కి ఏమైంది అంటే, సో అంతా బాగా నడుస్తుంది అనుకునే టైంలో ఇతనికి వేరే అమ్మాయి పైన ఇష్టం స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన తర్వాత నుంచి అందరికీ తెలిసిందే కదా! యాజ్ ఇట్ ఈస్‌గా ఏం జరిగింది అంటే, ఈ అమ్మాయిని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసేసారనమాట. అంటే ఇంకా అసలు కాల్స్ చేసినా అంతగా రెస్పాండ్ అవ్వకపోవటం, లిఫ్ట్ చేసినా ఓకే. ఓకే అన్నట్లుగా జస్ట్ అలా మాట్లాడి కట్ చేసేయటము, అలా చేయటం అనమాట. అండ్ ఇంకేదైనా అడిగితే వెంటనే టాపిక్ డైవర్ట్ చేయడం, బ్లాక్ చేయడం, కోపం తెచ్చేసుకోవడం, అరవటము, చిన్న చిన్న వాటికి కూడా గొడవ పెట్టేసుకోవడం, ఇట్లాంటివన్నీ స్టార్ట్ చేయటం అనేది జరిగింది. సో అండ్ ఇలాంటివి జరుగుతూ ఉన్నప్పుడు కామన్‌గా సో అమ్మాయికి కూడా అనిపిస్తూ ఉంటుంది కదా! సడన్‌లీ ఏంటి ఈ చేంజ్ ఏంటి అని చెప్పేసి. ఆ అమ్మాయి అప్పటికి అడగటం స్టార్ట్ చేసింది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? సడెన్‌గా నీకు ఏమైంది? ఎందుకిలా ఉంటున్నావు? అని చెప్పేసి అడిగినా కూడా సో రీజన్ చెప్పకుండా సో అవాయిడ్ చేయటం స్టార్ట్ చేసేసారు అనమాట. సో అలా జరుగుతూ ఉన్నప్పుడు ఆ అమ్మాయి చాలా వరకు చాలా పేషెన్సీతో చాలా ఓపికగా ఉండేదనమాట. సరే ఓకే. తనకేమైనా స్ట్రగుల్స్ ఉన్నాయేమో, ఐ థింక్ పర్సనల్‌గా ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో, దానివల్ల కొంచెం ఇలా కోపం తెచ్చుకుంటున్నారేమో అనే థాట్‌లో ఉండిపోయిందనమాట. బట్ ఆ తర్వాత కూడా అంటే కొన్ని మంత్స్ గడిచిన తర్వాత కూడా యాజ్ ఇట్ ఈస్‌గా తన బిహేవియర్‌లో ఏమాత్రం చేంజ్ రాలేదు. ఇలానే అవుతూ ఉండిందనమాట. ఇంకా చివరికి ఎలా అయిపోయింది అంటే ఏమన్నా అడిగితే ఆహ్, క్వెషన్ చేస్తే అసలేంటి అని అడిగిన ప్రతిసారి బ్లాక్ చేసేసేయటము అండ్ అసలు నువ్వు ఏదైనా మాట్లాడితే అసలు నువ్వు అక్కర్లేదు అని చెప్పేసేయటము. ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయన్నమాట. సో, ఇంకా ఆ తర్వాత ఆ అమ్మాయి పరిస్థితి ఇంక ఎలా ఉంటుందో వన్స్ గైస్ మీరు ఆలోచించండి. సో, ఎంత పెయిన్ తీసుకుంది అంటే చావు అంచుల వరకు వెళ్ళి వచ్చింది ఆ అమ్మాయి. సో, ఆ టైంలో అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. పిచ్చి దానిలా ఏడ్చేసాను. ఏం చేయాలి? ఎవరికి చెప్పుకోవాలి కూడా నా బాధ అర్థం కావట్లేదు. సో, అసలు వద్దు ఇంకా ఈ లైఫ్ ఇంతవరకి చాలు. నేనొక పర్సన్‌ని ఇంత డీప్‌గా నేను నమ్మాను. బట్ నా లైఫ్‌లో ఇలా జరిగింది సిట్యుయేషన్. నాకింకా ఎవ్వరు అవసరం లేదు. అసలు లైఫ్ మీద హోప్ కూడా లేదు నాకు. ఇంకా సూసైడ్ చేసుకోవాలి అన్న వేలో వెళ్ళిపోయిందనమాట ఆ అమ్మాయి అసలు. బట్ ఆ తర్వాత నాకు ఇవంతా ఆ అమ్మాయి నాకు ఇన్‌స్టాలో షేర్ చేసింది యాక్చువల్లీ. బట్ ఇదంతా జరిగిన తర్వాత నేను తనకి సజెస్ట్ చేశాను. ఓకే. లైఫు అనేది ఏ ఒక్కరితో ఎండ్ అయ్యేది కాదు. లైఫు ఇంతటితోనే అయిపోయింది అని అస్సలు అనుకోవద్దు. లైఫ్ ఇంకా చాలా చాలా ఉంది. నువ్వు చూడాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అండ్ తన ఏజ్ కూడా చాలా చిన్న ఏజే అనమాట. సో, నేను మోటివేషనల్‌గా నేను చెప్పవలసిన వర్డ్స్ కొన్ని చెప్పాను. బట్ తర్వాత ఏమైంది అంటే కొన్ని డేస్ తర్వాత తన లైఫ్‌లోకి ఇంకొక హీరో ఎంట్రీ ఇచ్చాడనమాట.
సో, తను వదిలేసేసారు. ఇంకా ఆ అమ్మాయినైతే ఇంకా అవాయిడ్ చేసేసి పూర్తిగా ఇంకా వెళ్ళిపోయారు. బట్ ఈ అమ్మాయి లైఫ్‌లోకి ఇంకొక పర్సన్ ఎంటర్ అయ్యారు అనమాట. సో, ఎంటర్ అయిన తర్వాత తనని చాలా ఇష్టపడుతూ తన ఇష్టం ఏంటి, లవ్ అన్నీ ఎక్స్‌ప్రెస్ చేసినా కూడాను తిను నమ్మలేదు అనమాట. ఎందుకు అంటే వన్స్ ఆల్రెడీ ఒక పర్సన్ దగ్గర తను మోసపోయింది కాబట్టి, మళ్ళీ ఇంకా అది అమ్మాయికి ఇంట్రెస్ట్ రాలేదు. అసలు ఇలా ఇవన్నీ అంటేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఫీల్ అయిన అమ్మాయి అనమాట. సో, ఇంత పెయిన్ తీసుకొని ఇప్పుడిప్పుడే నార్మల్ అవుతున్న స్టేజ్‌లో యాక్చువల్లీ ఇంకొక పర్సన్ వచ్చి మళ్ళీ లవ్ అంటే ఆ అమ్మాయికి ఎలా ఉంటుందో యాక్చువల్లీ అందరికీ అనిపించినట్లే తనకి అనిపించింది అనమాట. సో, దానివల్ల ఆ అమ్మాయి నో చెప్పేసింది. బట్ అయినా కూడా ఆ అబ్బాయి వదలకుండా ఎన్ని సార్లు నో చెప్పినా కూడాను తనను ఒప్పించుకోవటానికి, తన మనసుని గెలుచుకోవటానికి చాలా రకాల ప్రయత్నాలు చేశాడంట. బట్ చేసిన తర్వాత ఇంకొన్ని డేస్‌కి డేస్ కూడా కాదు, కొన్ని మంత్స్‌కి ఆ అమ్మాయికి అర్థమైపోయింది. యాక్చువల్లీ తను ఎంత డీప్‌గా ఇష్టపడుతున్నారు అనేది. సో, ఫైనల్లీ తనని ట్రస్ట్ చేసి, అర్థం చేసుకొని, తన లవ్ యాక్సెప్ట్ చేసిందనమాట. సో, యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇప్పుడు తన లైఫ్ ఎలా ఉంది అంటే, తన మాటల్లో హ్యాపీ ఫీలింగ్ నేను మాటల్లో కూడా ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను. సో, అండ్ ఎలా ఎలా మాట్లాడుతుంది అంటే, "అక్క అసలు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఒకప్పుడు నేను నా ఎక్స్‌కి కాల్ చేస్తే అసలు రెస్పాండ్ కాకుండా చాలా నెగెటివ్‌గా మాట్లాడి, అవాయిడ్ చేసేసి, ఇలా చేసేసే పర్సన్ అలా జరిగింది నా లైఫ్‌లో. బట్ ఇప్పుడు వన్స్ నేను ఎన్ని సార్లు కాల్స్ చేసి వన్స్ నేను లిఫ్ట్ చేయలేదు అంటే అసలు ఏమైంది? ఏమైంది? అనే టెన్షన్ పడిపోతూ నేను కాల్ లిఫ్ట్ చేసే వరకు నాకు కాల్స్ చేస్తూనే ఉంటారు. అంత అఫెక్షన్ పర్సన్ నాకు దొరికారు అనమాట. అండ్ అండ్ నాకు కష్టమొస్తే ఓదారుస్తాడు, బాధొస్తే తీరుస్తాడు. ఇంత మంచి పర్సన్ నా లైఫ్‌లోకి వస్తారని నేను అసలు ఏమాత్రం అనుకోలేదు. నా లైఫ్ హోప్‌లెస్‌గా ఉన్న టైంలో ఒక హోప్ ఇచ్చి నా లైఫ్‌లోకి ఒక పర్సన్ వచ్చారక్క. ఇప్పుడు లైఫ్ చాలా బావుంది. అండ్ పేరెంట్స్ ఒప్పుకున్నారు. అండ్ త్వరలో మ్యారేజ్ కూడా అవ్వబోతుంది అని చెప్పేసి నాకు చెప్పింది అనమాట తను. సో, ఐయామ్ సో హ్యాపీ అనమాట. అండ్ గైస్ గుర్తుపెట్టుకోండి. దీని ద్వారా మీకు ఏం అనిపించిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి. అండ్ నేను చెప్తుంది ఏంటి అంటే లైఫ్‌లో ఒక పర్సన్ మనల్ని మోసం చేసి వెళ్ళిపోయినంత మాత్రాన లైఫ్ ఎండ్ అయిపోయినట్టు కాదు. ఏదో ఒక రోజు మన లైఫ్ మనకి నచ్చినట్టుగా ఉంటుంది. అండ్ ఏదో మూవీలో డైలాగ్ ఉంది కదా! యాక్చువల్లీ నిజం అనమాట. కానీ మోసం చేసేసి వెళ్ళిపోయిన వాళ్ళకి నేను ఒకటే చెప్పాలి అనుకుంటున్నాను. వాళ్ళకి వాళ్ళలాంటి వాళ్ళే దొరకాలి అని. అప్పుడే కదా ఒక పర్సన్‌ని వదిలేసి వెళ్తే ఆ పెయిన్ ఎలా ఉంటుందో వాళ్ళకి కూడా అర్థమవుతుంది. అండ్ ఈ రియల్ స్టోరీ మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ లైఫ్‌లో ఎలాంటి సిట్యుయేషన్స్ జరుగుతున్నాయి అండ్ మీకేమైనా హెల్ప్ కావాలి అన్నా కూడాను నేను చేయటానికి రెడీగా ఉన్నాను. వీడియో ద్వారా మీకు మంచిగా సజెషన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ టేక్ కేర్. బై బై. కీప్ స్మైలింగ్. మనం మరొక వీడియోతో కలుద్దాం.